కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సత్కృష్టికి సాదరంగా ఆహ్వానం పడుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకున్నాం. స్వామి యొక్క మత్స్యావతారం విశేషాలను మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో స్వామి చెప్పిన ప్రకారంగా ఈ సముద్ర జలాలకి ఆ సత్యవ్రతుడు ఆ పెద్ద పాముని తాడుగా చేసుకొని వాడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో ఉదయాన్నే పదులుపరుచుకున్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువుని క్రింది విధంగా పొగడినాడు. స్వామి చెప్పి వెళ్ళాడు కదా, నేను నా వాళ్ళలో మీరు ఈ ఔషధాలు నేను వీటిని పెట్టుకొని ఆ విత్తనాలని పెట్టుకొని మీరు ప్రయాణం చేస్తూ ఉండండి. నేను అది కదిలిపోకుండా నేను ఒక మత్స్య రూపంగా వచ్చి ఓడని మిమ్మల్ని ఔషధాలని అన్నిటినీ కాపాడుతాను అని చెప్పాను కదా. అలా ఆ విధంగా అతను చెప్పిన ప్రకారంగా ఆ స్వామి ఆజ్ఞ ప్రకారం అలా వెయిట్ చేస్తున్నాడు సత్యవ్రతుడు. ఆ నావ వచ్చింది. స్వామి కూడా ఆ ఎదురుకుండా ప్రత్యక్షం అయ్యాడు మీన రూపంతో. అప్పుడు వీళ్ళందరూ కూడా స్వామిని స్తుతిస్తున్నారు. ఇదిగో నాయన, నువ్వు కొంతమంది అజ్ఞానం వల్ల ఈ కోరికల వెనకాల పరిగెత్తి సంసారంలో చిక్కుపడిపోయి మోసపోయి అలా దుఃఖిస్తూ ఉంటారు. మళ్ళీ అదృష్టవశం చేత నీ సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ కోవలోకి వచ్చిన వారే ముక్తులు అలాంటి వారు అన్నమాట. మనం బద్ధజీవులకు కూడా అలాంటి అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి ఈ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్మల్ని కాపాడావు. బద్ధులే కదా, ముక్తులుగా మారింది కూడా బద్ధులే. నిత్యసూర్యులు మాత్రం ఏమి కూడా సంసార స్పర్శ అనేది లేకుండా స్వామి సంకల్పంతో ఏర్పడిన వాళ్ళు నిత్యులు. ముక్తులందరూ కూడా ఇలాగే. ఈ బద్ధుల్లో కూడా మోక్షగాములైన వాళ్ళు కొంతకాలానికి అలా ఆ స్వామిని చేరుకుంటారు. ఇప్పుడు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకేంటంటే, నాయన, ఒక గుడ్డివాడు ప్రయాణం చేస్తుంటుంటే కన్నులు గలవాడు అతను చేయి పట్టుకొని చక్కగా సన్మార్గంలో నడిపిస్తున్నట్టుగా ఈ సూర్యుడు కూడా ఈ జ్ఞానం ఉన్న వారికి, దుర్పేది గల వాళ్ళకి, ప్రాణులకి అందరికీ కూడా ఒకే దృష్టితోటే ఒకే ప్రకాశాన్ని కలిగిస్తాడు కదా. అలాగే నువ్వు ఆ సూర్యచంద్రులే నీకు కన్నులుగా కలవాడు స్వామి కనుక అదుక్కు లేని వాళ్ళకి, కన్నులు లేని వాళ్ళకి, అజ్ఞానులకి అందరికీ కూడా నువ్వే దారి చూపిస్తున్నావు. అలాంటి వాడివి మాకు గురుడిపై మాకు మంచి దారి చూపించు అంటే అజ్ఞానంధకారంలో కొట్టుకుని పోతున్నట్టుండి మాకు అది అజ్ఞానాన్ని పోటీ జ్ఞాన దీపాన్ని మాకు వెలిగించి దారి చూపించు అని కోరుకున్నారు. ఆ తర్వాత ఎంత గొప్పవాళ్ళైనా సరేనైనా నీకు అగ్ని బంగారం కూడా గొప్ప విలువైనదైనప్పుడు కూడా అది అగ్నితో చేరి పుట్టం పెట్టడం చేతే దాని మెరుగుగా కలుగుతుంది కదా. అలాగే నిన్ను పూజించేటువంటి భక్తుల యొక్క పాపాలు కూడా నిన్ను సేవించినప్పుడే పూర్తిగా పోతాయి అని చెప్పారు. ఇంకా ఏమంటున్నారు, హృదయేశని ప్రసన్నత 10,000 పాలిలేశ భాగం కథనన్ త్రిదశేంద్రత్వం కలందట తుది నిన్ను మెప్పింప ఏది దొరకదు శ్రీశ. లక్ష్మీరమణ పరమాత్మ, నీ అనుగ్రహంలో 10,000 వంతులో ఒక లేశ భాగం వల్ల దేవేంద్ర పదవి కలుగుతుందట. ఇక నీకు మెప్పు కలిగిస్తే లభించని భాగ్యం ఏముంటుంది అని చెప్పి అంటున్నారు. నీ అనుగ్రహంలో ఒక అనుగ్రహం పెద్ద, అది ఎంత అని చెప్పడానికి లేదు. ఒక రాశి, ఆ రాశిలో ఒక్క లేశ భాగంలో, లేశంలో ఒక 10,000 వంతులు అనుకోండి, దాంట్లో ఒక లేశ భాగం, ఆ దాంట్లో ఒక రేణువు, ఆ కనీసం నీ సంకల్పం మాత్రం చేతే దేవేంద్ర పదవి కలుగుతుంది నీ అనుగ్రహం పడిన వారికి. ఇంకా నీకు పూర్తిగా సంతృప్తిని కలిగించిన వాళ్ళ యొక్క భాగ్యం కన్నా చెప్పుకోవాలా అని చెప్తున్నారు. పెరవాండు గురుండటంచును కొరగాని పదంబు చూపన్ కుజనుండగు నీ నెరత్రోవ నడవ నేర్చిన అరమరలేనట్టి పదమునందు దయాప్తి. కొందరు ఒక జాతి చేత
గొప్ప కులంలో పుట్టినవాడు అయి ఉంటాడు, పెద్ద సంపన్నుడై ఉంటాడు, దాత అయి ఉంటాడు, అలా అన్ని రకాలుగా సర్వసమర్థుడే ఒకడు ఉంటాడు. వాడిని గొప్పవాడు, చాలా అయితేన వాడు, ఇంకా వాడిని చేరితే ఇంక మరి ఇంకా మనకేమీ వారకొర ఉండదు అనుకుని చేరతారు. చేరి కొంత భోగాలు అనిపిస్తారు, తర్వాత అవి పోతాయి. కానీ నిన్ను చేరిన వారిని, నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇహ ఆరకొర అనేదే ఉండదు. ఎంత శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు ఇస్తావు. కొంతమంది అనుకుంటారు, ఒక ఏదో పనికిమాలిన వాడిని కూడా గొప్పవాడు అనుకొని వాడిని చేరిపోయి చెడిపోతూ ఉంటారు. ఇలా 2 రకాల వాళ్ళు ఉంటారు. కానీ నిన్ను చేరిన వాళ్ళకి ఎప్పుడు శాశ్వతమైన సంరక్షణ కలుగుతుంది, ఆ వైభవం కలుగుతుంది. చెలివై చుట్టమవై మనస్థితుండవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోర్కుల పంటవై విపుండవై వర్తిల్లు నిన్నొల్లక ఏ పలు వెంటన్బడి లోకము అక్కట వృధా బద్ధాసమైపోయడిన్ నిలువన్ నేర్చుని హేమరాసిన్ కనియున్ నిర్భాగ్యుండు అంబస్యయా. నారాయణ, నీవు స్నేహితుడుగా, బంధువుగా, జ్ఞాన స్వరూపుడుగా మానవుల మనసుల్లోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభు ఈ కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను ఆదరించకుండా లోకం పెక్కింటిపై పేరాశతో పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా. అది మన ఈ జీవస్వరూపాన్ని అద్దం పెట్టినట్టు చెప్పేటువంటి ఒక చక్కని పద్యం ఇది. నారాయణుడే బంధువు. ఈ మామూలు మన బంధువులు అని ఆదరిస్తున్నటువంటి మనకి ఈ బంధువులందరూ ఆభాస బంధువులు. అలా బంధువులుగా కనిపించేవాళ్ళు. బంధువు అంటే ప్రీతి కలిగించేవాడు అని. మనకి జన్మ జన్మలకి మనకి ఒక అంతర్యామిగా మనతో ఉండేటువంటి బంధువు ఆయన స్వామి. వీళ్ళందరూ కూడా ఈ జన్మతో అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. కానీ ఈ స్వామి మళ్ళీ మనం ఏ జన్మ, ఒక కీటక జన్మ ఎత్తినా ఈ జీవుడు మళ్ళీ మనలో జీవుల్లో స్వామి అలా మనని అంతర్యామిగా ఉండి నడిపిస్తుంటాడు. జ్ఞాన స్వరూపుడు కూడా ఆయనే. ఆత్మ అదే కదా, ఆత్మవై అండగా ఉంటావు. ఈ శరీరానికి ఆత్మకి కూడా ఆయన శరీరి అలా ఉండి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రభు అంటే అన్నిటినీ రక్షణలో, తన రక్షణలో ఉంచుకునేవాడు, అందరి యొక్క శ్రేయస్సును చూసేటువంటి వాడు. అలాంటి వాడు నువ్వు ఉంటే ఇంకా అలా నిన్ను ఆదరించకుండా చాలా ఆశ ఎక్కువ. ఇంకా ఆశలు వెంటనే అనుకున్నది తీరిపోవాలి. అంచేత ఆ ఆశలు వెనకాల పరుగులు పెట్టి పేరాస్తో పరుగులు పెడుతూ ఉంటారు. ఆయన ఏం చేస్తానులేండి, ఒక అదృష్టహీనుడు ఉంటాడు, వాడికి ఒక బంగారు రాశి అక్కడున్నా అబ్బాయి ఇది నాకు అక్కర్లేదండి అనుకుంటాడు తప్ప దాని విలువ వాడు గుర్తించకుండా దాన్ని దక్కించుకోలేడు. అలాగా అంటే వెళ్ళి ఓ మహా గొప్ప ధన్వంతుడి దగ్గర వెళ్ళి ఏదో చిన్న అల్పమైన కోరుకున్న వాడు ఎలాంటి వాడో అలా ఉంటుంది. అంటే ధర్మార్థ కామాలన్నిటి కూడా ఇతర దేవతలను ఆశ్రయిస్తే అవి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. వాడితో సంతృప్తి పడకుండా ఇంకా కావాలని ఎవరైతే చెప్తే అన్ని చేసుకుంటూ మన అల్పమైన కోరికలు తీర్చుకుంటూ ఉంటాం. కానీ స్వామిని ఆశ్రయించుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా 4 పురుషార్థాలు ఇచ్చేటువంటి వాడు స్వామి అని మనం గుర్తించుకునే స్థితిలో ఉండం. ఎందుకంటే ఈ ప్రకృతి మాయలో, స్వామి యొక్క మాయలో పడిపోయి మనం ఇవన్నీ శాశ్వతం అనుకుని పరుగులు పెడుతూ ఉంటాం. అలాంటి అదృష్టహీనులం మనము అని చెప్తున్నారు. నీర రాశిలోన నిజ కర్మబద్ధమై ఉచిత నిద్రన్ పొంది ఉన్న లోకము ఏ మహాత్ము చేత ఎప్పటి మేల్కాంచు అటి నీవు కురుండ వగుట మాకు ఆవలింపు విన్నపమిదే వేలిపు గమిరేని నిన్నున్ వేడి కొనియదన్ నాలోని చిక్కుమానిచి నీలోనికి గొంచు పొమ్ము నిఖిలాధీశ. లోకేశ్వర, కర్మఫలానికి లోబడి
సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొల్పే మహాత్ముడవు నీవు. ఈ కర్మఫలము నీరరాశిలోన ఆ సముద్రంలో నిజ కర్మబద్ధమై కర్మఫలానికి లోబడిపోయి ఉచిత నిద్రను పొంది ఉండేటువంటి అమ్మ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. కర్మఫలానికి లోబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపేటువంటి మహాత్మవు నీవు. ఈ తమస్సులో అలా పడి ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని కలిగి మేలుకొల్పేటువంటి మహాత్ముడవు నీవు. దేవతలకు ప్రభువు కూడా నువ్వే. అంచేత అటువంటి నీవు మాకు గురువైనావు. మా విన్నపాలు మన్నించమంటూ మా విన్నపమిదే వేలుపు గమిరేని. అదిగో ఆ దేవతలకు కూడా ప్రభు అయినటువంటి నీవు మాకు గురువైనావు, మా విన్నపాలు మన్నించు అని ప్రార్థిస్తున్నారు. ఇంకోటి ఏమంటున్నాడు చూసారా? ఇలా అనుకోవాలండి మనం, నాలోని చిక్కు మానిచి నేను తెలియకుండా ఈ చిక్కుముడులు పడిపోతే చూడండి రావు కదా, అలాగా అలా చిక్కు భయంతో చిక్కుల్లో చిక్కుకున్నాడు అంటాం చూడండి. నాలోని సంకటాన్ని తొలగించి నీలోనికి గొంచు, నాలోని చిక్కు మానిచి నీలోనికి గొంచు. నా చిక్కుముళ్ళని ఇప్పి, నా అంటే అజ్ఞానం ఉన్నటువంటి చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయినా నేను, దీన్ని తొలగించి నీలోకి నన్ను చేర్చుకోమని వేడుకుంటున్నాను అని సత్యవ్రతుడు ప్రార్థిస్తున్నాడు. అని ఇట్లా సత్యవ్రతుడు పలికిన సంతసించి మత్స్య రూపమున మహాసముద్రమున విహరించు హరి పురాణ పురుషుండవటం చేసి సాంఖ్యయోగ క్రియా సహితయగు పురాణ సంహితను ఉపదేశించే. ఆ సత్యవ్రతుడిగా పురాణ సంహితని ఉపదేశించాట స్వామి. ఆ మహారాజు ముని సమేతుండై భగవన్ నిగదితంబైన సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుండయ్యే. అవన్నీ కూడా భగవత్ స్వరూపాన్ని తెలియజేసేటువంటివి ఈ సంహితలన్నీ కూడా. ఆ రకంగా ఆయన కృతార్థుడయ్యాడు ఆ రాజు. ఆ మహాకల్పంబున వివస్వంతుండనం బరందగిన సూర్యునకు శార్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున 7వ మనువయ్యే. అతడే 7వ మనువుగా అయ్యాడు. అంతా విధంబునన్ పెనురేయి నిండునంతకు సంచరించి చరాకారుండగు నారాయణుండు తన్ని శాంత సమయంబున. పై విధమున సత్యవ్రతుని ప్రార్థన విని మత్స్య రూపంతో సముద్రంలో సంచరించుతున్న మహావిష్ణువు సంతోషించాడు. ఈయన యొక్క స్థుతికి స్వామి ఎంతో సంతుష్టుడయ్యాడండి. ఆ పరమాత్ముడు సంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేద భాగాన్ని అతనికి బోధించినాడు. మునులతో పాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శార్ధదేవుడనే పేరుతో పుట్టి సూర్యుని పుత్రుడిగా పుట్టాట. ఈ కల్పంలో విశ్వస్వంతుడని పిలువబడే ఆ సూర్యుడికి కూడా మారిపోతారు కదా, విశ్వస్వంతుడు అని పిలువబడేటువంటి సూర్యునికి శారదదేవుడు అనేటువంటి పేరుతో ఈ సత్యవ్రతుడు ఈ కల్పంలో పుట్టాట. పుట్టి విష్ణు దయ వలన 7వ మనువైనాడు. ప్రళయ రాత్రి ముగిసి తెల్లవారే పర్యంతము ఆ విధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతూ ఉన్నాడు. అట్లా ఆ రాత్రంతా ఉన్నటువంటి స్వామిని సేవించుకున్నారు మహామునులు. ఈ సత్యవ్రతుడు ఉరకంభోనిది రోసి వేదముల కుయ్యుందైన్యముంచూచి వేగరులల్లార్చి ముఖంబు చాచి బలు వీకంతో కసారించి మెరయన్ దౌడలు దీటి మీసలదరన్ మీనాకృతిన్ విష్ణుండు అక్కరటిందాకి బధించే ముష్టిదళిత గ్రావున్ హయగ్రీవుని. ఈ హయగ్రీవుని వేషంలో వచ్చినటువంటి ఆ హయగ్రీవుణ్ణి హతమార్చాట. ఆయన బ్రహ్మగారు ఆ పగలు అయిపోయేసరికల్లా అమ్మయ్య ఇక సృష్టి చాలించేశాడు కదా, ఆయనకి ఎక్కడ లేని బడలకు వచ్చింది, వీపు ఇవన్నీ శరీరం అంతా పట్టేసింది, ఆవులింతలు వచ్చాయి.
నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అది కనిపెట్టుకొని హయగ్రీవుడు ఈ వేదాల్ని దొంగిలించి, ఓ రాక్షసుడు ఇలా వచ్చేసాడు హయగ్రీవు రూపంలో. వచ్చేస్తే ఆ వేదాలను పట్టుకొని అవన్నీ చదివేసుకుని మళ్ళీ ఒక సముద్రంలోకి దూరిపోయాడు. ఇవన్నీ ఎవరన్నా దోచుకుపోతారేమని. అప్పుడు స్వామి తెలియందే ఉంది. అప్పుడు తెల్లవారుజామున ఆ విష్ణుమూర్తి వేదాలు బాధతో మొరపెట్టుకోవడానుకున్నాడు. స్వామి, నాకే ఇంకా మనుగడ లేకుండా చేసావా? నీ ఇంకా మరి ఆ వేదం అనేది లేకపోతే, అపౌరుషమైనటువంటి వేదాలు లేకపోతే మనకు అసలు ప్రమాణం ఏముంటుంది? ఎవరు ఇప్పుడు మహాపురుషులు రాసిన గ్రంథాలైనా ఇవైనా ఏదైనా అవి మనకి కరెక్ట్ అయినది అనడానికి లేదు. ఎందుకంటే ఎన్నో రకాల భావదోషాలు, వేద తాత్పర్య దోషాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ వేదానికి అటువంటి దోషాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అపౌరుషేయమైనది, అంటే పురుషుని చేత రాయబడినవి కాదు, స్వామి యొక్క సంకల్పం చేత వచ్చినవి. అంచేత ఆ వేదాల్ని ఆ మొరపెట్టుకుంటున్నాయట. నాయన మాకు రక్షణ ఏదేని. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరిచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మన మీన రూపంలో ఉన్నాడు కదా స్వామి. వెంటనే ఆయన యొక్క ఆ రెక్కలన్నీ కూడా ఇలా ఇలా అల్లార్చాడు. నోరు పెద్ద చేసుకున్నాడు. ఉత్సాహంతో తోకని, చిన్న తోకని ఇలా ఇలా చక్కగా ఊగించాడు. ఇంకా చెప్పాలా, బంగారం లాంటి మెరుపు కలిగినటువంటి శరీరం కదా అయింది. తలుపు తలుపుమంటూ మొత్తం ఆ శరీరానంతా కూడా మెరపించేశాట. దవడలు చక్క చేసుకున్నాడు. పట్టు కావాలి కదా, అంచేత ఆ దవడలన్నిటికీ పటిష్టాన్ని చేకూర్చుకున్నాడు. మీసాలు కదిలించాడు. దుష్టుడు మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు. అంతలో ప్రళయకాలం ముగిసింది. అంత ఇవన్నీ చూడండి, సెకండ్స్ లో, అంటే సంకల్పం మాత్రంతో అయిపోతాయి ఇవన్నీ మనకి. ఎప్పుడు వేకునంచెదరు చూచుచునుండు మునులు డందంబులు ముదమునందన్ తెలివితోన్ ప్రక్క నిద్రించు భారతి లేచి యోరపయ్యదన్ చక్క నొత్తి కొనగా మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబు తొంటి చందంబునందొంగిలింపన్ ప్రాణుల సంచిత భాగదేయంబులు కన్నులో కొలకులన్ గానపడంగా నవయవంబులు కదలించి ఆవులించి నిదురన్ తెప్పిరి మెల్కాంచి నీల్గి మలంగి యొడలు విరచుచు కనుగవం నులుము కొనుచు దాత కూర్చుండే సృష్టి సంధాతయగుచు. ఎప్పుడు తెల్లవారిందో అనుకుంటూ ఎదురు చూస్తున్న మునులు హృదయాలు మొదమందినాయి. మైమరిచి నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ పక్కన కూర్చుండి ఓరగా బయట సర్దుకున్నది. ప్రళయకాలంలో మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరలా మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వపుణ్యాలు ఆయన కడ కన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలో ఉన్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించినాడు. ఆవిలించి మేల్కొని నీలిగినాడు. పొడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చున్నాడు. ఎంత సహజంగా ఉంది చూడండి. మనం కూడా నిద్ర లేస్తూ ఒంటి మీద ఏమిటో తెలియలేదు, ఎప్పుడు తెల్లారిందో కూడా నాకు తెలీదు, అంత నిద్ర పట్టేసింది అనుకుంటూ ఆవలించుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ అమ్మమ్మో ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయి, అయ్యో ఇలా పడుకుని ఉండిపోయాను అనుకుంటూ ఎంతో ఇదిగా లేస్తాం చూసారా. అలాగట ఫస్ట్ ఆ తల్లికి మెడకు వచ్చింట, సరస్వతీదేవి లేచింట, బ్రహ్మగారి పక్కకు వచ్చి కూర్చుంట. ఓరగా ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు కదా, మళ్ళీ లేచి బయట సరి తీసుకుంటా. ఈ స్వామి బ్రహ్మగారికి కూడా మరి ప్రళయం రాత్రి ఇదైందంటే, రాత్రి వచ్చిందంటే ఇంకా మరి ప్రళయమే కదా. ఆ ప్రళయంలో ఇంకా ఆయన బ్రహ్మ తేజస్సు కూడా పోతుంది కదా, అది పోయిందిట. మళ్ళీ సృష్టి జరిగేసరికి ఆ తేజస్సు మళ్ళీ వచ్చేసింట. అప్పుడు వెంటనే చిట్టాలన్నీ తెరుచుకున్నాయి. ఎవడెవడు ఏ పుణ్యం చేశాడు, ఏ పాపం చేశాడు, ఎవడిని ఎలా సృష్టి చేయాలి, ధ్యానం చేయాలి, ఇవన్నీ ఆయనకి ఒక్కసారి అన్ని అలా ప్రత్యక్షం చేసేసాడు స్వామి. ఆవలించాడు, మేల్కొని అమ్మయ్య అని నీలిగించాట.
అంతా ఈ పదాలు చూడండి. ఒడలు విరుచుచున్ కనుగవన్ నులుము కొనుచు, కళ్ళులా మనం ఇలా మెలిపెట్టుకుంటాం కదా వేళ్ళతోటి. ధాత కూర్చుండే సృష్టి సంధాత ఎగుతూ అగుచు. ఈ ధాత అంటే ఆ చిత్రముఖ బ్రహ్మగారు కూర్చున్నాడు. సృష్టి సంధాత అంటే సృష్టిని ఉపక్రమించడానికి కూర్చున్నాడు. తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చున్నాడు. చక్కని పదాలు బాగున్నాయి ఇక్కడ చూడండి. ప్రాణుల సంచిత భాగదేయంబులు కన్నులన్ కొలపులన్ కానంబడగా. సంచితము, ఆగామి, ప్రారంధమని 3 రకాలైనటువంటి కర్మలు. దీనికే కదా పెద్దలు ఒకసారి చెప్పినట్టున్నాను. పెద్దలు చెప్తారు, మనం సంచితం అంటే ఇప్పటికే సంపాదించుకొని కొన్ని కొన్ని కోట్ల జన్మల్లో రాసులుగా పడిపోయి ఉన్నటువంటి డిపాజిట్. ఇంకా మన పెద్దలు అబద్ధలు అందరూ కూడా సంపాదించుకొచ్చి మనకి ఒక నిధులు లాంటివి ఇచ్చారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామో, ఎదుకుండా పెట్టుకుంటే ఎవడు పట్టుకుపోతాడని. మనం ఏం దాచుకుంటున్నాం? ఆ పాపరాశినంతా కూడా దాచుకున్నాం. మనం కొన్ని కోట్ల జన్మల్లో చేసిన ఆ పాపాన్నంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం. అది సంచిత కర్మ. తర్వాత ఈ జన్మ పోనీ ఇప్పుడు వచ్చాం, ఎలాగో అన్ని జన్మలు వేల్చుకొని ఆఖరికి 56 జన్మలు అయిన తర్వాత అన్ని సుమారు అలా చెప్తారు. కానీ 56 జన్మలకు మానవ జన్మ వస్తుంది అన్నాను కూడా లేదు. ఆ మానవ జన్మ వచ్చిందా, బుద్ధి జ్ఞానము చక్కని మాన్యులు తెలివితేటలు అన్ని ఉన్నా కూడా ఇప్పుడు కోరుండి తెలిసి చేస్తుంటాం. అప్పుడు తమస్సులో ఉండి చేస్తాం. ఒక పుట్టుగా పుట్టి ఏదో తింటాం, బతాం, పశువులా పుట్టాము, ఎలా పుట్టామో తెలియదు, అలా. కానీ అన్ని జ్ఞాన రూపిగా పుట్టించినటువంటి శరీరంతో ఇప్పుడు కూడా కావాలని కొన్ని చాలా పాపాలు చేస్తే అదంతా ఆగామి. మళ్ళీ సంపాదిస్తున్నాం. వాడి బుర్ర కొట్టి వీడి బుర్ర కొట్టి ఏదో అన్యాయంగా ఓ పదవి దారన్నా దేని దానో బలంతో మళ్ళీ సంపాదించుకుంటాం. డబ్బులు సంపాదించి మళ్ళీ ఆ సంచితానికి అటాచ్ చేసుకుంటూ ఉంటాం. ఇదేంటది ఆగామి కర్మలు. ఆగామిగా అంటే అప్పటికప్పుడు తెచ్చిపెట్టు. ఆగామి అంటే రావడం కదా. ఇప్పుడు సంపాదించుకున్నటువంటి డబ్బు రూపంలో ఉన్నటువంటి ఈ పాప కర్మలన్నిటిని కూడా, ఈ పాపాన్నంతా కూడా దానికి అటాచ్ చేసుకుంటున్నాం. మరి ఎంత సంపన్నైనా కావాలి కదా ఖర్చు పెట్టుకోవడానికి. వెళ్తాం బ్యాంక్కి, తెచ్చుకుంటూ ఉంటాం డబ్బులు. మనం చేసిన ఈ డిపాజిట్ చేసుకున్న డబ్బుల్లోంచి, ఆగామి డబ్బుల్లోంచి మళ్ళీ ప్రారంధం అనే కర్మని ఆ పాప రాశిలోంచి కొంచెం తెచ్చుకొని ఇవాళ ఇప్పటికిప్పుడు బాగానే ఉన్నాం, ఏమిటో ఒక క్షణంలో ఇలా అయిపోయింది ఏమిటో అంటే అదిగో అది ప్రారంభ కర్మ. దాన్ని అనుభవించడానికి మళ్ళీ చేస్తాం. అవైనా అయితే మరి ఎప్పటికి మరి దీనికి విముక్తి ఎక్కడ? అవన్నీ పోతే గానీ ఆయన తీసుకెళ్ళడు. మరి దీనికి అంతం లేదా? మళ్ళీ సంచిత, ఆగామి, ప్రారంధం ఇలా అనుభవిస్తూ ఇలా ఉండవలసిందేనా అంటే, నువ్వు ప్రారంధ కర్మ అనుభవించాల్సిందే. ఆ సంపాదించి ఆల్రెడీ డిపాజిట్ చేసుకుంది కొంచెం తెచ్చుకొని అనుభవపూర్వకంగా అనుభవించేస్తావు అనుకో, అప్పుడు కొంతకాలానికైనా కొన్ని జన్మలకైనా అవుతుంది. మళ్ళీ నువ్వు పాపరాశిని అటాచ్ చేస్తుంటే ఆగామి కర్మల్ని మళ్ళీ దాంట్లో వేసుకుంటూ ఉంటే మరి అంతే. ఇంకా అంచేత ఏంటంటే ఈ మానవ జన్మలోనే మనం ఇంకా పాపకర్మలకి దూరంగా ఉండాలని చెప్పడం కోసం ఇది. అవన్నీ కూడా బ్రహ్మగారికి చక్కగా తెలిసిపోయి అట్లాగా సృష్టి చేయడానికి కూర్చున్నాడు. అయవసరమున వాసవారిని చంపి వాని చేపడి ఉన్న వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి నిదురమాని ఉన్న నీరజాసనున్నకు ఇచ్చెన్ కరుణతోడ ఈశ్వరుండు. ఆ సమయంలో భగవంతుడు హయగ్రీవుని చంపివేసి వాడు అపహరించిన వేదాల చెరను విడిపించినాడు. ఆ వేదాలకే దిక్కులేదు చూడండి, చెరలో పడి ఉన్నాయి అంటే ఒకళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయి వాటిని తెచ్చి మేల్కొన్న బ్రహ్మదేవునికి అనుగ్రహపూర్వకంగా అప్పగించాడు స్వామి. అసలు ఆ చిత్రముఖ బ్రహ్మగారి 4 ముఖాల నుంచి వేదాలు పుట్టాయని కదా, అంచేత మళ్ళీ ఆ బ్రహ్మగారికి ఇచ్చేశాడు స్వామి.
జలరుహనాభుని కొరకై జలతర్పణమాచరించి సత్యవ్రతుండు ఆ జలధి బ్రతికి మనువయ్యను జలజాక్షునన్ కొలువకెందు సంపద గలదే. ఆ పదాలు చూడండి, ఆ జకార ప్రాసలో ఎన్ని రకాలైనటువంటి ఆ అర్థాలు. జలరుహనాభుని, ఆ జలరుహం అంటే సముద్రానికి, అంటే సముద్రానికి ప్రిపోయినటువంటి ఆయన కొరకై, జలరుహనాభుని కొరకై అంటే ఆ స్వామి కోసమని ఆ అర్ఘ్యం జలతర్పణం ఆచరించి, ఆ జలాలు సత్యవ్రతుడు ఈ జలాన్ని ఇలా తీసుకొని అర్ఘ్యం ఇస్తూ ఉంటే, జలతర్పణం ఆచరించి సత్యవ్రతుడు ఆ జలధి బ్రతికి మనువయ్యను. ఆ జలధి చేతనే మళ్ళీ బతికి మళ్ళీ మనువయ్యాడు. ఆ జలజాక్షుని కొలువక ఎందు సంపద కలదే. ఇదిగో ఆ జలజాక్షుని కొలవక ఎందు సంపద కలదే. అసలు స్వామిని కొలవకపోతే సంపద ఎలా ప్రాప్తిస్తుందండి? సంపద అంటే భగవంతునితో సంబంధం, భగవంతునితో ఆయన యొక్క కైంకర్య ప్రాప్తి ఎలా కలుగుతుందండి? నాకు హాయిగా భగవంతుని దగ్గరికి చేరుకోవాలంది, హాయిగా ఉంది అంటే ఏదో కొంత నాకు ఏదో దీంట్లో డిస్టెన్స్ లో పాస్ అవ్వాలి అంటే కొంతైనా కృషి లేకుండా ఎలా వెళ్ళగలడు? అలా కదా. అంచేత అది చెప్తున్నారు, విష్ణువుని పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా. ఐశ్వర్యం అంటే మనం ఒక్క ధనం ఏదో అది మిలియనర్ గా ఇప్పుడు చెప్తారు కదా, ఎవరు అంబానీ లాంటి, అలాగా ఏదో ధనవంతుని అయిపోవాలి అనుకుంటే ఎలా సాధ్యం? ఇక్కడ మనకు కావాల్సింది ఈ ధనాలు కాదు, కైంకర్య అనేటువంటి స్త్రీ మనకు కావాలి. ఆ సంపదని మనం కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యం అందరికి ఉంటుంది, ఎవరికి ఉండదు? స్వర్గం సుఖాలే అనిపించాలనుకున్నప్పుడు అలాంటి స్వర్గాలు కూడా నీరసించిపోయి అవి నీచంగా కనిపిస్తాయట. ఈ అచ్చిరాది మార్గంలో వెళ్ళి స్వామిని చేరుకోవడానికి పెడుతుంటే, పరంపదానికి పెడుతుంటే, ఇంత స్వర్గం అనుకునేవన్నీ కూడా చాలా నీచంగా కనిపిస్తాయట అవన్నీ కూడా. అంటే ఆ పరమపదాన్ని స్వామి ఉన్నట్టు తావుని చేరాలి అంటే మరి ఆయన్ని పూజించకుండా ఎలా అవుతుందండి అని చెప్తున్నారు. విష్ణుదేవునికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలో నుంచి బయటపడి మనువైనాడు. విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా. జన విభుండు తపస్సు సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాఖ్యానంబు వినిన వాండు బంధ విరహితుండు. అది రాజఋషి అయిన సత్యవ్రతుని భక్తిని మత్స్యావతారం ధరించిన విష్ణుదేవుని మహిమను ప్రకటించే ఈ పుణ్య కథను విన్నవాడు సంసార బంధాల్లోంచి విముక్తుడవుతాడు. అది ఫలశ్రుతి చెప్తున్నారు. ఊరికే వినండి చాలు. పెద్దలు ఏదైనా ఇలాంటి ఈ స్వామి యొక్క అవతార కథలు ఎక్కడైనా ఉంటే, ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ వచ్చిందండి, ఎక్కడో పరుగులు పెట్టి ఎవరి దగ్గరకు వెళ్ళి దూరాలు వెళ్ళి పూర్వం నేర్చుకోవడానికే రామానుజులంతటి వాళ్ళు కూడా ఇన్నిసార్లు ఒక్కొక్కటి నేర్చుకోవడానికి పంచగురువుల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒకటి చెప్పుకొని అలా ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు అలా అక్కర్లే కదా. ఇలాంటి కథలన్నీ వినడానికి అది యూట్యూబ్ నొక్కుంటే చాలు, దాంట్లో లేనివే ఉండవు. అలా కథే మనం సెలెక్ట్ చేసుకోవడంలో మన బుద్ధి వికాసం ఉండాలి. వినండి చాలు అంతే. ఈ సంసార బంధంలోంచి ముక్తుడు. సంసారం అంటే జన్మ మరణ చక్రంలోంచి విడిపడతాము. అప్పుడే శ్రీహరి యొక్క ఆ కైంకర్య ప్రాప్తి లభిస్తుంది. హరి జలచరావతారం పరువడిన్ ప్రతిదినం చదువన్ పరమపదంబున్ నరుండొందు వాని కోర్కులు ధరణీశ్వర సిద్ధి బంధున్ తథ్యము సుమ్మి. ఇదిగో నేను బల్ల గుడ్డి చెప్తా ఉంటాను చూసారా, నేను నొక్కి వక్కాణిస్తున్నాను అని వ్యాసుల వారు కూడా ఆ నీళ్ళల్లో నిలబడి ఇదిగో నేను చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ నారాయణుడి కంటే ఆచార్యుని కంటే గొప్పవాడు లేడని నేను చెప్తున్నాను అని చెప్తారు చూడండి. అలాంటి పేరు అన్నమాట ఇక్కడ. సత్యము సుమ్మి.
ఇంకా మీరు ఎటువంటి సందేహం లేదు, తప్పకుండా సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఓ రాజా, ప్రతిదినము మత్స్యావతార కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. మనం ఏం తపస్సులు చేయక్కర్లేట, ఏమీ చెక్కల బాధలు పడక్కర్లేదు. వినండి, రోజు మీకు హాయిగా చదువుకునేది ఉంటే హాయిగా శ్రద్ధగా చదువుకోండి. అన్ని అతని కోరికలు అన్ని కూడా అలా చదువుకున్నవాడు విన్నవాడి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్తాయి. ఇది సత్యము. ప్రళయాంబో నిధిలోన మెన్మరచి నిద్రంచెందు వాణీసు ఓముల వేదంబులు కొన్న దైత్యుని మృతిని పొందించి సత్యవ్రతుండలరన్ బ్రహ్మము మాటలెంతెలిపి సర్వాధారుండై మీనమై జలదిన్ కృంకుచున్ తేలుచున్ మెలంగురాజన్మూర్తికి మొక్కెదన్. ఈ యొక్క శ్లోకం కనుక మనం రోజు చదువుకుంటే చాలు, మొత్తం కథ అంతా దాంట్లోనే వచ్చేస్తాను. చూడండి, ప్రళయ సముద్రంలో మైమరచి నిద్రించి బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్ట రాక్షసుని సంహరించి సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి అన్నింటికీ ఆదరువై మత్స్య అవతారంలో సముద్రంలో మునిగి తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను అని ఈ విధంగా సుఖయోగింద్రుడు పరీక్ష నరేస్తున్నకు చెప్పినాడు. ఒక్క శ్లోకంలో జరిగినటువంటి మత్స్యావతార కథనంతా కూడా చెప్పేశాడు. మనకు తెలియపోతే, ఆ వస్తువు తత్వం తెలియకపోతే మనం ఏ విధి పట్టుకుంటాం. అందుకని చూడండి, ఆ శ్రీ మహావిష్ణువుకు ఆ సత్యవ్రతుడు, ఆ శ్రీ మహావిష్ణువు ఆ సత్యవ్రతుడు సంతోషించేటట్టుగా బ్రహ్మస్వరూపాన్ని తెలియజేశాడు. అది మనకి కావాలి. తర్వాత మనకి ఇదిగో ఈ రాక్షసులు లాంటి వాళ్ళు అంటారు కదా, మనకు వచ్చే అవరోధాలు, స్వామిని దగ్గరికి చేరడానికి వచ్చేటువంటి అవరోధాలు, ఆ వాటికి అవే కదా చెప్తారు. భగవత్ స్వరూపం తెలియాలి, మన ఆత్మస్వరూపం తెలియాలి, మనం భగవంతుని చేరడానికి ఉండేటువంటి విరోధ స్వరూపం తెలియాలి, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఫలస్వరూపం తెలియాలి. ఇలాంటివన్నీ కూడా పెద్దలు చెప్తుంది. అందుకే ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క శ్లోకంలో తెలియాలి, మనం తెలుసు అనుసంధానం చేసుకుంటే చాలు అని ఇలాంటి స్వామిని నేను కోరుకుంటున్నాను, దానికి ప్రణామం సమర్పించుకుంటున్నాను అని సుఖయోగింద్రుడు ఆ పరీక్ష మహారాజుకి తెలియజేశారు. ప్రళయాంబోనిధిలోన మేన్మరచి ఆ అమృతంలో ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే ఆ వాణీసుని ఆ బ్రహ్మగారిని ఆ బ్రహ్మగారిని ఆ ముఖాల నుండి వెలువడినటువంటి వేదాలను దొంగిలించిన దృష్ట రాక్షసుని సంహరించి మళ్ళీ ఆ వేదాలని స్వామికి ఆ బ్రహ్మగారికి సమర్పించి ఆ సత్యవ్రతుడు సంచరించేటట్టుగా సంతోషించేట్టుగా భగవత్ స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని తెలిపి అన్నిటికీ ఆదరువు అంటే ఆదరం. ఒట్టన్నం పెడితే ఏం రుచిగా ఉంటుందండి, దానికి పక్కన మనం చేసుకున్నటువంటి ఉపాహారాలే కదా ఆదరు. ఇవాళ ఏమిటి ఆదరు అంటాం చూడు, ఆదరు అంటే అన్నిటికీ దాంతో అటాచ్ చేయడం, భగవతత్వానికి ఇవన్నీ కూడా ఆదరువై మత్స్యావతారంలో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేస్తున్నాను. విష్ణువు వారు కూడా అలాగే ఆ రూపం కావాలి, ఏ రూపం కావాలన్నారు, తన మీదకి వచ్చేస్తున్నాడు కృష్ణుడు. ఆ రాజు నుంచి ఉరికాడు, ఇప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అని అంటూ చెప్తారు పోతన్ గారు. అలా తన మీదకు పక్కన ప్రాణాలు తీయడానికి వస్తున్నటువంటి ఆ స్వరూపం, అటువంటి స్వామి అదేంటి జయాన్నేమో అర్జునుడికి కలగాలని పెట్టుకొని మమ్మల్ని ఇది చేయడానికి సంహరించడానికి వస్తున్నటువంటి ఆ రూపం కావాలి నాకు. చూడండి, ఒక విరోధిగా తన ప్రాణాలు కూడా తీయడానికి వస్తున్నటువంటి స్వామి ఆ రోజున ఆయనకి ఎలా భాషించాడు, ఆ రూపం చాలండి నాకు, అది కావాలని కోరుకున్నట భీష్ముడు వారు. అలా ఉంది. ఇప్పుడు ఈయన కూడా ఇక్కడ ఇలా సంరక్షించినటువంటి ఏ స్వామి నాకు దర్శనమిస్తే చాలు, ఆయన్నే ధ్యానిస్తున్నాను అంటున్నారు. రాజేంద్ర దైత్య దానవ రాజ మహాకహన దహన రాజస్తుత్యా
రాజావతం సమానిత రాజధరార్చిత గుణాఢ్య రాఘవ రామ. అది మళ్ళీ సెంటర్ పాయింట్కి వచ్చేసారు పోతన గారు. ఎవరి వల్ల ఇది చెప్పగలిచారో, ఎవరి వల్ల మనం ఇది ఉన్నాము, అది తలుచుకోవడం అనేది మన కర్తవ్యంగా ఈ శ్లోకం ఇలాంటి పద్యాలను గుర్తుపెట్టుకోవాలి. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికెద భవహరమగున్నట, పలికెద వేరొండు గాథ పలుకకనేలా అనేది. ఇప్పుడు ఏదన్నా మనకు చిన్న ఇది మంచి ఆలోచన వచ్చినా కూడా ఎవరి వల్ల వస్తుందో, మన ఆచార్యుల, పెద్దల, ఒక స్నేహితుల, ఏ రూపంలో భగవంతుడు మనకి ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఎవరిని చూపించారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగా ఇగో రామచంద్రమూర్తిని ఇలా తలుచుకొని పూర్తి చేసుకుంటున్నారు పోతనామాచులు ఈ 8వ స్కందాన్ని. రాజేంద్ర, రాక్షస రాజులనే గొప్ప అడవిని కాల్చిన వాడా, అడవే రాక్షస రాజులు అనేటువంటి ఒక అడవి మరి అదృష్ట సంహారం చేశాడు కదా. 14,000 మంది రాక్షసుని ఒక్కడే అంత ధైర్యంగా రాజుల చేత స్థుతింపబడిన వాడా, రాజుల్లో తలమానికి మన రామరాజ్యాన్ని ఇప్పటికీ రామో రామో రామైతి అంటూ అలాగా గోల పెట్టారంటే మరి అది అలాగ రాజు అంటే అలా ఉండాలి. మహానుభావుడైన శివుని చేత పూజింపబడిన వాడా, ఏ భరోసా లేకపోతే గుణ సంపన్నుడా, రఘువంశములలామా, వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వాడు కావాలి కదా ఓ శ్రీరామ. అటువంటి నిన్ను ధ్యానిస్తున్నాను. సరే, దీంట్లో వచ్చిన ఘట్టాలు ఏమిటో చెప్తూ పూర్తి చేస్తారు. రేపు ఇది ఒకసారి చదివేసుకొని 9వ స్కందాన్ని రేపు మనం ప్రారంభం చేసుకునేటువంటి అదృష్టం కలిగించమని స్వామిని ప్రార్థిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధయ చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. అమ్మా, దీంట్లో వచ్చిన ఊరికే చిన్నది ఇచ్చారు, ఒక చిన్న